తర్వాత ది బెస్ట్ మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు విక్టరీ వెంకటేష్ గారు. ఆయన ఒక బిగ్ స్టార్గా ఉండి ఇట్లాంటి కథలో అట్లాంటి పాత్ర చేయడం అనేటువంటిది రియల్లీ ఇట్ ఈస్ సెటింగ్ ఏ న్యూ ట్రెండ్ ఫర్ తెలుగు సినిమా. అంతకుమించి ఏం చెప్పేది లేదు. మీరు డోంట్ మిస్, తప్పకుండా చూసి తీరాల్సిన సినిమా ఇది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. వెంకటేష్ గారు ఒక మధ్యతరగతి ఫాదర్గా చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ ఫర్ దృశ్యం. సినిమా చాలా బాగుంది చూడటం. వెంకటేష్ గారు నిజంగా చాలా చాలా బాగా చేశారు. డెఫినెట్గా మన ఇప్పుడున్న ట్రెండ్ సినిమాల్లో డెఫినెట్గా వెంకటేష్ గారు చేసే ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ ట్రెండ్ సినిమా అవుతుంది ఇది. దృశ్యం చాలా మంచి కథ, కొత్త కథ, గొప్ప కథ. వెంకటేష్ బాబు ఫెంటాస్టిక్గా పర్ఫామ్ చేశారు. కంప్లీట్గా ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగిన సినిమా. ప్లీజ్ డూ వాచ్. కొత్త వెంకటేష్ బాబు గారి సినిమా మంచి సినిమా వచ్చింది. డెఫినెట్గా సినిమా చాలా బాగుంది. చాలా పెద్ద రేంజ్లో హిట్ అవుతుంది. ఫ్యామిలీస్కి చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసే అవకాశం వచ్చింది. నిజంగా ఇది చాలా అంటే చాలా బాగుంది సినిమా. డెఫినెట్గా సెకండ్ హాఫ్లో ఒక ఫ్యామిలీ కోసం వెంకటేష్ బాబు పడే స్ట్రగుల్, ఒక పవిత్ర బంధం పెళ్లి చేసుకున్న తర్వాత అంత స్ట్రగుల్తో యాక్ట్ చేశాడు వెంకటేష్ బాబు. ఈ సినిమా డెఫినెట్గా వెంకటేష్ బాబు క్యారియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఆయనకి ఇది చాలా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా కూడా అలాగా పెద్ద హిట్ అవుతుంది సినిమా. థ్యాంక్ యూ. సినిమా ఎక్స్ట్రాడినరీ మూవీ అండి, అద్భుతం. ఇలాంటి సినిమాలు తీయకపోతే ఇండస్ట్రీ తప్పు, చూడకపోతే జనం తప్పు. అద్భుతమైన సినిమా అండి. థియేటర్లో కూర్చున్న ప్రతి మనిషి కనెక్ట్ అవుతాడు ఈ కథకి. ఇది నా కథ, ఇది నా ఫ్యామిలీ, ఒకవేళ నా ఇంట్లో ఇలాంటివి జరిగితే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించని ప్రేక్షకుడు అంటూ ఉన్నాడంటే అద్భుతమైన సినిమా తీశారు. అందరికీ నమస్కారం అండి. నేను మెయిన్గా వెళ్ళిపోయిన వెనక్కి వచ్చాను చెప్పడానికి. ఈ సినిమా ప్రతి ఫ్యామిలీ, ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడే వాళ్ళు చూసే ఈ సినిమాలు చూసే ప్రతి ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ కొడుకు మగవాడు అనేవాడికి సినిమా చూపించి అతని ప్రవర్తన ఎలా ఉండాలి అనేది అబ్బాయిలకు నేర్పించండి ఫస్ట్. దట్స్ మై సిన్సియర్ అపీల్. ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ సీ ద ఫిల్మ్ అండ్ టేక్ దేర్ సన్, వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి, ఎంతమంది అబ్బాయిలు ఉంటే అంత అబ్బాయిని తీసుకెళ్ళి వాళ్ళ అబ్బాయిలకి సినిమా చూపించండి. ఈ మధ్యకాలంలో వచ్చిన టెరిఫిక్ ఫిల్మ్ ఇది. ఈ సినిమా దృశ్యం. వెంకటేష్ బాబు గారు ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ సినిమాలు, ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ సినిమాలు చాలా చేశారు. కానీ తన ఫ్యామిలీ ఒక డేంజర్ ఎలిమెంట్లో ఇరుక్కుంటే దాన్ని కాపాడే నేపథ్యంగా సాగే సినిమా ఇది. వెల్ ట్రీటెడ్ ఫిల్మ్, వెల్ ట్రీట్మెంట్ ఫిల్మ్. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఏం జరుగుతుందన్న టెన్షన్తో, ఎంతగా అంటే ఫ్యామిలీ ఉన్న ప్రతి ఒక్కరూ తన ఫ్యామిలీ ప్రాబ్లంలో ఇరుక్కుందేమో అని హీరోతో ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఏమవ్వకూడదు ఫ్యామిలీకి, ఏమవ్వకూడదు ఫ్యామిలీకి, ఏమవ్వకూడదు అని అంత ఉత్కంఠగా సాగే ఎమోషన్స్ సినిమా ఇది.